बोलो गांधी महात्मा के, बोलो गांधी महात्मा के, बोलो गांधी महात्मा के, कस्तूरबा गांधी गारी के, कस्तूरबा गांधी गारी के, बोलो भारत माता के, बोलो भारत माता के. ఒక్క 2 నిమిషాలు మన శ్రీనివాస్ గారు వస్తున్నారు, బీజేపీ ప్రెసిడెంట్ దారిలో ఉన్నారు. లేకపోతే అవును ఎండ ఉంది, మీరు కొంచెం కూర్చోండి, కింద కూర్చోండి, తల్లిలారా కూర్చోండి కొంచెంసేపు. జై మోడీ గారికి. ఈవేళ గాంధీ గారి 78 సంవత్సరాలు ముందుగా చనిపోయారు. ఆయన 78వ సంవత్సరం చేస్తున్నాం. గాంధీ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన, మీ అందరికీ తెలిసిన. మహాత్మా గాంధీ అంటే తెలిసిన మీకు అందరికీ. కొంతమంది మీరు పుట్టే ఉండరు. ఏదో విధంగా తంటాలు పెట్టి మళ్ళీ అందరి సహాయం అనేది తెలుసుకొని తర్వాత ఇండియాకి వచ్చారు. ఆయన లాయర్గా అక్కడ పనిచేశారు. తర్వాత ఇక్కడగా లాయర్గా వచ్చారు. వచ్చిన తర్వాత లాయర్ ప్రాక్టీస్ చేశారు. లాయర్ ప్రాక్టీస్ పెద్దగా ఆయన సత్యమే జయతే అంటే ఆయన నిజాన్ని చెప్పాలని మంచి అలవాటు ఉంటుంది. నిజాన్ని అంటే దొంగతనంగా రాయమంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా చూసి రాసుకోవాలి పరీక్ష అంటే నేను రాయని చెప్పాను. అటువంటి సత్యవంతుడు ఆయన. లాయర్ పని పెద్దగా జరగకపోతే మన దేశంలో ఉన్న ఇబ్బందులను చూసి మనం దేశానికి ఏమైనా చేయగలుగుతామనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. మహాత్మా గారు ఫెమిలర్ ఎట్ అయినారంటే మహాత్మా ఫెమిలర్ గారు. ఆయన ఉద్యమాలు చేసి సత్యాగ్రహం చేసి ఆయన ఈ ప్రపంచ దేశాల్లో అంతా కూడా గాంధీ గారి సత్యాగ్రహం వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. సత్యాగ్రహం లేకుండా మనం కూడా వాళ్ళతో కూడా పోట్లాట చేయడానికి మన దగ్గర ఏమున్నాయి వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి, అవసరం ఉంది. అంటే ఆయన మీరంతా సౌమ్యంగా ఉన్నారు. కొడతారా, కొట్టని జైలు వేస్తారా, ఏమి మన వాళ్ళంతా కూడా ఎన్నో ఇబ్బందులు పెడతారా, పెట్టింది. కానీ మనం తిరగబడకూడదు, మనం కొట్టకూడదు. కొడితే వాడు కాల్చుకోవాలి, చచ్చిపోతారు. అందరూ కూడా సత్యాగ్రహంతో, ఉప్పు సత్యాగ్రహం ఎంత పెద్ద సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రామిస్ చేశారు, నువ్వు ఉప్పును తాకని. అటువంటి మహానుభావుడు. ఆయనతో కూడా మహాతల్లి కస్తూర్బా గాంధీ ఎన్నోసార్లు తీసుకుంటూ ఆ పిల్లల్ని పెట్టుకోండి చక్కగా అందరినీ కూడా అందరూ కూడా మంచి చదువులు పెట్టించి దేశంలో ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ సంతానం ఉన్నారు. గాంధీ గారి మనవరాళ్ళు మనవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఒక ఆయన గవర్నర్గా ఉన్నారు, ఒక ఆమె గాంధీ స్మృతికే చేరినంత ఉన్నారు వాళ్ళ సంతానం. సంతానం దేశ ప్రగతి కోసం, దేశాని కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ మహాత్ముడు. బిర్లా గారి హౌస్లో, బిర్లా గారి ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు పోయి ప్రార్థన చేసుకునేవాడు. వెనకాల ఏ రామ్ అంటూ కోసం వెళ్తా ఉంటే గబక్కని గాడ్సే అనే ఒక దుర్మార్గుడు ఆయన గన్ తీసి కాల్ చేశారు. కరెక్ట్గా 4 గంటల కూడా 4 గంటలకి మన ప్రధానమంత్రి చైర్మన్ 4 గంటలకి గాంధీ స్మృతికి వెళ్తారు. అక్కడే 1 గంట టైం ఆయన ప్రధానమంత్రి ఏ ప్రధానమంత్రి ఉన్నారు కదా మన నరేంద్ర మోడీ గారు 4 గంటలకి గాంధీ స్మృతిలో ప్రార్థన చేస్తారు. ఆయన గురించి ప్రార్థన చేస్తారు. గాంధీ గారు చేసిన సేవల్ని దేశాలు, ప్రపంచ దేశాలంతా కూడా అందరూ కూడా మన ఆయన పుట్టినరోజు నాన్ వైలెన్స్ డేగా ప్రపంచ దేశాలు ప్రకటించాయి. ఇవాళ ఆయన చనిపోయింది. మనందరం కూడా ఆయన గురించి తలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం అంటే మీరు పుట్టిండకపోవచ్చు, నేను కూడా పుట్టలేదు,
మనకు మహాత్ముడు అనే ఆయన గాంధీ గారి స్వాతంత్రం తెచ్చారు. ఇదే గాంధీ రోడ్లో నడిచిపోయారంట ఆయన, గాంధీ గారు. అందుకోసం ఈ వీధి పేరు గాంధీ రోడ్ అని పెట్టారు. అక్కడ లాస్ట్లో మీటింగ్ పెట్టారు ఆయన. సో అందరూ పెద్దవాళ్ళు చెప్పుకుంటే మనం గాంధీ అని పేరు పెట్టారంటే గాంధీ వచ్చారు కాబట్టి గాంధీ గారు పేరు పెట్టారు ఈ రోడ్డు. ఈ కార్యక్రమంలో ఆయన పేరు చెప్పుకుంటూ మీకంతా ఏదో కొద్దిగా సహాయం చేసేదానికి కూడా అవకాశం ఇచ్చారు. నేను చేసేది కాదు, మీకంతా కూడా ఒక అవకాశం ఇచ్చారు. వచ్చారు ముఖ్య నమస్కారం. गांधी महात्मा की बोलो, गांधी महात्मा की बोलो, कस्तूरबा गांधी की बोलो, कस्तूरबा गांधी के जय बोलो, भारत माता के बोलो, भारत माता के. మన ఇంతకుముందు అదే చెప్పుకుంటా ఉన్నాం మన గాంధీ మహాత్మా గురించి. చక్కటి ఆయన యొక్క విశేషాలు, ఆయన యొక్క మనకు త్యాగశీలి, మనకి ఎన్నో ఆయనే ఒక మెసేజ్. ఎక్కడైనా ఆయన ఫోటో చూస్తే నా జీవితమే నా మెసేజ్. ఆయన యొక్క కష్టాలు నష్టాలు, ఎన్నో కష్టాలు పడిన ఆయనకి తుదికి మనకు ఇండియాకి మహాత్మాగా నిలిచిపోయారు ఆయన. ఆయన యొక్క తుది శ్వాస వదిలిన ఈరోజు మనం అందరం కూడా ఆయన్ని తలుచుకుంటూ, మన సామంచి శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్ గారు, వాళ్ళు మా మిత్రులు, మా శ్రేయోభిలాషి, ఆయన పిలిచిన వెంటనే నిన్నటి వరకు పొద్దున నేను వస్తాను చెప్పారు. అంటే నాయకులు గాంధీ గారిని చాలామంది మర్చిపోయినారు అనుకుంటాను నేను. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. గాంధీ గారిని మలిస్తే మనల్ని మలిసినట్టే మనం. కాబట్టి ఆయన కష్టపడి ఎన్నో కష్టాలు, ఇప్పుడు ఎవరండి పోలీసు కొడతా ఉంటే పోయి దోరుకుంటారు, ఆయన నేరుగా పోయి నిలబడి కొట్టాయా నన్ను అని మన కోసం, మన ప్రజల కోసం, మన పిల్లల కోసం, మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో రోజులు ఆకలితో ఉన్నారు, ఎన్నో రోజులు కొట్టించుకున్నారు. ఆయన త్యాగశీలి. ఆయన గురించి మనం చెప్పుకోవడం చాలా, మనంత చెప్పినా తక్కువే అవుతుంది. కాబట్టి శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరికి కూడా ఒక చిన్న సహాయం చేసేదానికి వచ్చారు. ఓం నమో వెంకటేశాయ. సంతోషం. అందరూ గట్టిగా ఒకసారి గాంధీజీ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించి నడయాలినటువంటి ఒక బక్క పలుచటి వ్యక్తి మనందరికీ ఒక బలమైనటువంటి ఆయుధాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చారు. ఆ బలమైనటువంటి ఆయుధం ఏంటి? శాంతి అహింస. శాంతి అహింస అనేటువంటి ఆయుధాలు చేతబూని
ఈ దేశానికి స్వాతంత్రం రప్పించడంలో సుదీర్ఘకాలం పాటు ఆంగ్లేయులను ఇక్కడి నుంచి తరిమి కొట్టడంలో నాయకత్వం వహించి అనేక కష్ట నష్టాలు కోర్చి త్యాగాలు కొనర్చినటువంటి అనేక మంది త్యాగధనుల యొక్క స్ఫూర్తి నింపినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో గాంధీ రోడ్ లో మీరందరూ కూడా ఇక్కడ మీ అందరికీ సేవా కార్యక్రమం యొక్క ఆకలి తీర్చాలని చెప్పి పెద్దలు ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు చూడగలిగేటువంటి నేరుగా మనం మహాత్మా గాంధీ గారిని చూడాలంటే మన మధ్య బతికి ఉండి నడయాడుతున్నటువంటి కనిపించే మహాత్మా గాంధీ పిసి రాయల్ గారు ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క ఆకలిని తీర్చడము అవసరార్థము వాళ్ళకి అవసరమైనటువంటి వస్త్రదానము అన్నదానము ఇలా అనేక దానాలు నిర్విరామంగా చేస్తూ తన చేతికి ఎముక లేదు దాన గుణంలో మిన్న అన్నటువంటి మహాసేవా తత్పరులు పిసి రాయల్ గారు మీ అందరి యొక్క సేవ కోసం ఇలాంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా నెలకు 2-3 సార్లు చేస్తూనే ఉన్నారు. వారికి మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు అభినందనలు. నిండు నూరేళ్లు ఇలా మీ అందరికీ సాయం చేసేటువంటి శక్తి ధైర్యము సంపద దేవుడు వారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మహాత్మా గాంధీ గారి యొక్క చూపిన బాటలో అడుగుజాడలో మనం అందరం పయనిద్దాం. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందరూ కూడా దయచేసి మన వాళ్ళు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో పేరెన్నిక కన్నా
నిస్వార్థ సేవకులు. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకలి తీర్చేందుకు క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరో మహాత్మా గాంధీగా పేరెన్నికగన్న పిసి రాయలు గారు, కస్తూర్బా ట్రస్ట్ వ్యవస్థాపకులు. వారు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సుమారు 1000 మందికి అన్నదానము, వస్త్రదానము చేయడం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి సేవ, శాంతి, అహింస మార్గాల ద్వారా ఇవాళ మనము వారి అడుగుజాడల్లో నడవాలని, గాంధీ గారి యొక్క స్ఫూర్తిని నింపే విధంగా వారి ఆశయ సాధనకై మరింతకాలం పనిచేయవలసిన అవసరం ఉంది. శతాబ్దం క్రితం ఆయన అందించినటువంటి శాంతి, అహింస మార్గాలే ప్రపంచానికి దిక్సూచిగా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గాన్ని అనుసరించే క్రమంలో మహాత్మా గాంధీ గారిని మరోసారి స్మరించుకోవడం ఆనందదాయకం. గాంధీ కేంద్ర ట్రస్ట్ ప్రజలకందరూ తెలుసు, తిరుపతిలో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒక కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ 21 సంవత్సరాలుగా, అంటే అంతకుముందు నేను పర్సనల్గా చేసేవాళ్ళని, 21 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఈవేళ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ గారి యొక్క ఆశయాలను ఆయన్ని స్మరించుకోవడం మన బాధ్యత. 78 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఆయన్ని మననం చేసుకుంటూ ఉన్నాం. ఈవేళ ఆయన 78వ సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. తిరుపతిలో గాంధీ రోడ్లో మా ట్రస్ట్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క ట్రస్టు పేదలకి అన్నదానం, వస్త్రదానం చేయడం, అందుకు చీఫ్ గెస్ట్గా మన సామంత్ శ్రీనివాస గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బీజేపీ వాళ్ళు రావడం, వారి ద్వారా పేదలకు అందరికీ కూడా అన్నదానం, వస్త్రదానం జరగడం. అలాగే ఈ యొక్క ట్రస్టు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా ప్రతి ఒక్క ఏదో ఒక కార్యక్రమంలో చేస్తూనే ఉన్నాం. ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఇప్పుడు కూడా మళ్ళీ గాంధీ భవన్లో ప్రోగ్రాం పెట్టాం. ఒక 1000 మందికి వస్త్రదానం, 1000 మందికి అన్నదానం అక్కడ పెట్టాం. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్, కస్తూర్బా గాంధీ అంటే మహాత్మా గాంధీ యొక్క సతీమణి గారు, ఆమె పేరుతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. అప్పుడు వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. వాజ్పేయి గారు ఈ యొక్క ట్రస్ట్ని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ స్పాన్సర్ చేసింది. ఈ యొక్క ట్రస్ట్కి మెయిన్గా వాళ్ళే సహకారాలు అందిస్తున్నారు. ఇప్పట్లో ప్రస్తుతంలో నరేంద్ర మోడీ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయనే ఈ ట్రస్ట్కి చైర్మన్గా అక్కడ ఢిల్లీలో. ఇక్కడ లోకల్ ట్రస్ట్కి నేను ట్రస్టీగా ఉన్నాను. ఈ యొక్క ట్రస్టీకి ఫండ్స్ అన్నీ కూడా మేము ఎక్కడ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఈ రోజుతో మా సొంత డబ్బులతోనే మా యొక్క వచ్చిన బిజినెస్లో ఏదో కొద్దిగా పక్కకు పెట్టి పేదలకు సహాయం చేయగలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడే కాదు, కరోనా పీరియడ్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. పేదలందరూ కూడా ఎక్కడెక్కడ ఆగిపోతే, ఆకలితో ఎక్కడెక్కడ ఆగిపోతే వాళ్ళకందరికి కూడా అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని గమ్యస్థానానికి చేస్తున్నాం. అటువంటి ట్రస్టు ఇంకా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ యొక్క ఆయన గాంధీ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ వారు చేసిన సేవలు మనం అందరూ కూడా ప్రతి ఒక్క ప్రజలు, మన ఇండియన్ ప్రజలు కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన తలుచుకోవాల్సిన బాధ్యత ఈవేళ ఉంది.
గాంధీ పుట్టిన దేశమే ఇది. కాబట్టి మనలో అందరికీ ఓపికంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం చీరలు ఎలా చెప్తారో అట్లా అటువంటి జరగకూడదు. ఎవరికి ఇచ్చింటే వాళ్ళకే ఇస్తారు, చెప్పిన వాళ్ళకే ఇస్తారు. తీసుకోండి, వాళ్ళ మాటలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ సంవత్సరానికి 4 సార్లు కార్యక్రమం వస్తుంది. ఉండే నగలేళ్ళమ్మా. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మహాత్మా గాంధీ గారికి, మహాత్మా గాంధీ గారికి, కస్తూర్బా గాంధీ గారికి, కస్తూర్బా గాంధీ గారికి, కస్తూర్బా. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి.